హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదొచ్చేసి నా మిషన్ అండి. పెద్ద మిషన్ మూసి నా మిషన్ చుట్టుపక్కల నేనేం పెట్టుకుంటాను, ఎలా ఉంచుకుంటాను అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇవి వచ్చేసి ఫాల్స్ ఎదురుగానే పెట్టుకుంటానండి. ఈ అట్టపెట్టులో నేను అయిపోయిన దారపుండలు కొంచెం కొంచెం ఉండి ఉంచుతాను. ఎందుకంటే చేతి పని అమ్మాయి దీంట్లో నుంచి తనకు కావాల్సిన కలర్స్ తీసేసుకునేది ఈజీగా. ఇది వచ్చేసి వైట్ పేపర్ బుక్ అండి. ఇవి నా కొలతలు మార్పులు చెప్పిన వాళ్ళవి దాంట్లో రాసేసుకొని వాళ్ళ జైట్లో పెట్టేసేస్తాను. ఒకటి వచ్చేసి కొలతల బుక్, ఉక్సుల డబ్బా. ఇది వచ్చేసి బిల్ బుక్ అండి. నేను వాళ్ళు ఎన్ని జైట్లు ఇచ్చారు, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, ఎంత అడ్వాన్స్ ఇచ్చారనేది క్లియర్గా దీంట్లో రాసుకొని ఉంచుకుంటాను. అదైతే పాత డైరీ, ఇది కొత్త డైరీ. ఇప్పుడు డీస్ ముక్కలు అవన్నీ ఇక్కడే ఉంటాయి. దారపుండల బాక్సులు 2 అండి. ఇది వచ్చేసి లేసులు పెట్టుకోవడానికి కంటైనర్ పెట్టుకున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి పూసలు, కుందన్స్ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి లేస్లు విడిగా తీసుకొచ్చి మిగిలి ఉంటాయి, అలాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటానండి. స్టూల్ ఒకటి పక్కనే ఉంచుకున్నాను. ఇంకొచ్చేసి ఇవి మనకి బాబిన్స్ అవి పెట్టుకోవడానికి దారపు ఇస్తారు కదా, నాకు అంతవరకు బాబిన్స్ అండి. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు, తీసుకోవాలి ఇంకొన్ని అనుకుంటున్నాను. ఇంకా ఇవి వచ్చేసి దారం ఏమైనా ఇరుక్కుంటే తీసేదండి. ఆ కడ్డీ మాత్రం బాగా యూస్ అయ్యిద్ది దారం ఇరుక్కుంటే తీయడానికి. ఇది వచ్చేసి మిషన్తో పాటు ఇచ్చారండి, మనం పాదం తీయడానికి, తీయడానికి పెట్టడానికి. ఈ పిన్నుల మిషన్ ఎందుకంటే లైనింగ్స్కి, ఫాల్స్కి ఎప్పుడైనా క్లాత్లు కట్ చేస్తే మా హస్బెండ్కి ఇవ్వడానికి పిన్నులు కొట్టి ఇస్తానండి, విడివిడిగా పోకుండా. ఇకపోతే ఇంకేం ఉంచుకున్నానంటే ఇది వచ్చేసి తెలుగులో దబ్బడం అండి. ఇవి నేను లెహెంగాస్కి, ప్యాంట్లకి అన్నిటికీ నాడ ఎక్కడానికి యూస్ అవుతుంది తేలిగ్గా. పిన్నిస్తో అయితే లేట్ అయ్యిద్ది. ఇది మన మిషన్కి ఇస్తారు కదా, తెలిసిందే కదండి. ఈ స్టిక్ ఉంటేనే హెడ్ తీసి వెనక్కి పెట్టగలము. సో అక్కడ ఉంటే అడ్డం అని చెప్పి నేను దీంట్లో పెట్టేసాను జాగ్రత్తగా. మార్కర్ అండి, కవర్స్ పైన వాళ్ళు ఇచ్చిన డేటను, వాళ్ళ పేరు రాసి ఉంచుకుంటాను. డీస్ ముక్క కూడా ఎప్పుడు కూడా ఒకటి ఇక్కడ యూస్ చేస్తున్నా, ఒకటి కొత్తది అందుబాటులో ఇక్కడ పెట్టేసేస్తాను. ఇది నేను మొబైల్ స్టాండ్ లాగా యూస్ చేసుకుంటున్నానండి. ఇది మా పిల్లలది మొబైలు, ఒకసారి మీకు చూపించవచ్చని ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి నేను యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటూ మిషన్ స్టిచ్ చేస్తూ ఉంటాను, లేదా సాంగ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి కత్తెర జారకుండా ఉండడానికి నేనైతే బనింగ్ క్లాత్ పెట్టి కత్తెర పెట్టుకున్నానండి. ఈ పక్కన నేను కూర్చునే దాని పక్కన ఒక కుర్చీ పెట్టేశాను. దాంట్లో కుట్టాల్సినవి, శారీ ఫాల్స్ వేయాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. కొలత జాకెట్ దాని మీద వేస్తాను. దాని కింద ఉన్న అట్టపెట్టెలో కప్స్, ఇంకా వేస్ట్ ముక్కలు, వేస్ట్ అంటే వేస్ట్ కాదు, ఏమైనా మనకి నెక్స్ట్ టైం యూస్ అవుతాయని పెట్టుకుంటాను. ఈ బల్ల వచ్చేసి నేను కూర్చునేదానికి లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. అవన్నీ దారపుండల బాక్స్. ఇది వచ్చి కొలతల బుక్కు, ఇవి వచ్చి పాత కొలతల బుక్కులు. దారపుండలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంకా కవర్లో కట్టేసి ఉంటాయండి. ఇది వచ్చేసి నేను సైకిల్ సువ్వ మా వారి చేత తెప్పించి ఇక్కడ పెట్టుకున్నాను. మనం కుట్టి యూస్ చేసినాక పేపర్స్ ఉన్నాయి కదండి, ఈ పేపర్స్ అన్నీ ఇక్కడ కొలతలకి తీసుకున్నాయి. మళ్ళీ మార్పులు చేర్పులు అయినాయా లేదా అని ఎవరైనా మనల్ని అడగకుండా ఉండడం కోసం కుట్టాక కూడా అక్కడ పెడతాను. ఒక 1 ఇయర్ దాకా ఉంటాయి. మళ్ళీ ఉగాది పండుగ రోజు మొత్తం క్లియర్ చేసేస్తాం. ఇవి వచ్చేసి మనం గోట్లు వేయడానికి, పైపింగ్కి వాటికి యూస్ చేసే క్లాతులు, అవి కూడా పక్కనే ఉంచుకుంటాను. ఇది వచ్చి నా మిషన్ సర్గండి. నేను దీంట్లో బాబిన్స్ అవి వేయడానికి యూస్ చేయను, మనీ పెట్టుకోవడానికే యూస్ చేస్తాను. ఇదండి ఓవరాల్గా నా మిషన్ చుట్టూ ఉండే నా చిన్న ప్రపంచం. అన్నీ అందుబాటులోనే చుట్టూరా పెట్టుకున్నాను. ఇక్కడే నేను ఇది వచ్చేసి కటింగ్ బల్లండి. ఆ మిర్రర్ అయితే బ్లౌజెస్ ఎవరైనా వేసుకొని ట్రయల్ చేసుకొని చూసుకోవడం కోసం పెద్ద మిర్రర్ అయితే మా వారు తెప్పించారు. ఈ కింద ఉన్నాయన్నీ కుట్టాల్సిన కవర్సేనండి. ఇది కూడా మాకు హాల్లో ఒక పక్కన మొత్తం మిషన్లకి వీటికే సరిపోయినాయి. ఇక్కడే అన్నీ అందుబాటులో ఉండేటట్టు పెట్టుకుంటాను నేను. అంటే లేచి పద్దాకల పక్కకి వెళ్ళే పని లేకుండా ఒక బ్లౌజు కుట్టాలంటే కుట్టేంత టైంలో మనం అక్కడే ఉండి అన్ని అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటానండి. కుట్టేటప్పుడు ఏదైనా అవసరం మళ్ళీ పక్కకు లేచి వెళ్ళాలి అన్న అవసరం ఉండకుండా. సో ఇదండి, మీకు నచ్చిందా ఇలా సర్దుకోవడం? చిన్న మిషన్ ఎదురుగా పెట్టుకున్నాను, ఎప్పుడన్నా ఇటు కరెంటు పోతే అటు వెళ్ళేసి కుట్టుకోవచ్చండి.
స్టూల్ ఇంకోటి వేసేసుకొని, నా మిషన్ కొత్తదండి, తీసుకొని 1 ఇయర్ కూడా కాలేదు. చాలా బాగుండిద్ది మూసీ మిషన్ ఇది. దీని మీద లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసాము. ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా అండి. మామూలుగా అయితే ఆయిల్ దాంట్లోనే పోస్తాం కదా, వేరేగా వేసే పని లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే యూజ్ చేసిన 2 డేస్కి పాదం దగ్గర కూడా కొంచెం ఆయిల్ వేస్తే బాగుండిద్దని చెప్పారు, స్మూత్గా ఉండిద్దని చెప్పారు. కాబట్టి నేను 2 డేస్కి ఒకసారి పళ్ళ దగ్గర కొంచెం ఆయిల్ పోస్తూ ఉంటాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.